కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జై. టాప్ జీ అంటే టాప్ గ్యాంగ్స్టర్. ఈ టాప్ గ్యాంగ్స్టర్ అంటే ఎవరు? హూ ఈస్ ఫియర్డ్ బై ఎవ్రీవన్ బట్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీవన్. టాప్ జీ అనేటోడు ఒక ఆల్ఫా మ్యాన్. టాప్ జీ కి వరల్డ్ ఎలా రన్ అవుతుందో తెలుస్తుంది, వరల్డ్ ని ఎలా రన్ చేయాలో కూడా తెలుస్తుంది. టాప్ జీ కి తనకి కావాల్సింది సాధించుకోవడం, సంపాదించుకోవడం రెండూ తెలుసు. అలాంటి వాడినే టాప్ జీ అంటారు, అలాంటి వాడినే ఆల్ఫా మ్యాన్ అంటారు. అలాంటి ఒక పర్సనే ఆండ్రూ టేట్. 4 times కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్. ఎన్నో బిజినెస్ లని బిల్డ్ చేశాడు. హీ ఈస్ ఫకింగ్ మల్టీ బిలియనియర్ అండ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ ఓన్స్ కాపర్ కలర్ బుగాటి. హీ ఈస్ మోస్ట్ వ్యూడ్ టిక్టాకర్ వితౌట్ హ్యావింగ్ అ టిక్టాక్ అకౌంట్. ఫేస్బుక్ లో కూడా తనని బ్యాన్ చేశారు, అయినా కూడా మనకి ఫేస్బుక్ లో కనిపిస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా తనని బ్యాన్ చేశారు, అయినా కూడా ఇన్స్టాగ్రామ్ లో అతని హవానే నడుస్తుంది. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో కేసులు, ఎంతో మంది ఒపీనియన్స్. ఒకడేమో ఫేక్ అంటాడు, ఒకడేమో తోపు అంటాడు, ఒకడేమో మార్కెటింగ్ జీనియర్స్ అంటాడు, ఒకడేమో విమెనైజర్ అంటాడు, ఒకడేమో విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటాడు. సో ఎన్నో థింగ్స్ అతని లైఫ్ లో ఉన్నాయి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆండ్రూ టేట్ వాషింగ్టన్ డీసీలో 1986 లో పుట్టాడు. హీస్ ఫాదర్ రిటైర్డ్ అమెరికన్ ఆఫ్రికన్ రెస్లర్. సో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన చెస్ ప్రొఫెషనల్ గా ఆడేవాడు అండ్ చెస్ ని టీచ్ చేసేవాడు ఇల్లు గడవడం కోసం. సో అలా ఆయన గ్రాండ్ మాస్టర్ అయ్యారు చెస్ లో. వాళ్ళ డాడీని చూస్తూ చూస్తూ టేట్ కూడా చెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. 15 years కే, కేవలం 15 years కే ఇండియానా స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచాడు. అండ్ చాలా కొద్ది ఇయర్స్ లోనే ఆండ్రూ టేట్ చెస్ లో మాస్టర్ కూడా అయ్యాడు. అంతా బాగుంది, డీసెంట్ గా నడుస్తుంది అనుకున్న టైంలో ఆండ్రూ టేట్ వాళ్ళ పేరెంట్స్ కి డివోర్స్ అవుతుంది అండ్ ఫాదర్ చనిపోతారు. డివోర్స్ అవ్వడం, వాళ్ళ డాడీ చనిపోవడం, ఇంకా వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇంగ్లాండ్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంగ్లాండ్ లో టేట్ వాళ్ళ మదరే ఎంతో కష్టపడి లైక్ ఇంటిని నడిపించేది అనమాట. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా అంత సపోర్ట్ ఉండేది కాదు. ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇంకా 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 కిందికి వెళ్ళిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో. సో ఆ టైంలో ఇంగ్లాండ్ లో అసలు చెస్ కి క్రేజీ లేదు. అంటే చెస్ ఛాంపియన్షిప్ అంటే ఓ వావ్ అన్నట్టు ఎవరు ట్రీట్ చేసే వాళ్ళే కాదు. టేట్ కి ఒక్కసారిగా లైఫ్ మొత్తం ఫక్ అయినట్టు అనిపించింది. అరే అమ్మ నాన్న విడిపోయారు, నాన్న చనిపోయారు, ఇంగ్లాండ్ వచ్చాము, ఈడికి చూస్తే చిన్నప్పటి నుంచి ప్యాషన్ అనుకుంటున్న ఆ చెస్ కి స్కోపే లేదా, చెస్ నేర్చుకోవడానికి కూడా స్కోప్ లేదా, నేర్పించడానికి కూడా స్కోప్ లేదా అన్నట్టు అనిపించింది. సి జస్ట్ ఇమాజిన్, మీరు ఎన్నో ఛాంపియన్షిప్స్ కొట్టారు, మీరు చెస్ నే జీవితం అనుకున్నారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 మీరు గోల్డ్ మెడల్స్ కొట్టారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 అంత చిన్న ఏజ్ లో మీరు మీ కెరీర్ ని ఊహించుకుంటారు. మీకు ఏదైనా స్కిల్ వస్తే, ఇంతకు ముందు వరకు కూడా మీరు గోల్డ్ మెడల్ సంపాదిస్తే చెస్లో తోపు అయితే అందరూ కూడా మిమ్మల్ని పొగుడతారు. ఆ ఫేమ్ చూసిన మీరు అలాంటి థింగ్కి ఇక్కడ స్కోప్ లేదు అనుకుంటే ఆ పర్సన్ యొక్క మెంటల్ ఎలా ఎఫెక్ట్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి. టేట్ ఎలా ఎఫెక్ట్ అయ్యి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. సో చెస్ తన లైఫ్ అనుకున్న టేట్కి అక్కడ స్కోప్ లేకపోయేసరికి మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. అండ్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి హీ వెంట్ టు కిక్ బాక్సింగ్. డిప్రెషన్ నుంచి ఎమ్మటే బయటికి వచ్చి 16 years కే కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ ని స్టార్ట్ చేశాడు. టేట్ కి వేరే వాళ్ళని కొడుతూ ఉంటే, ఫైట్ చేస్తూ ఉంటే అతను పడ్డ బాధలంతా కూడా ఆ రింగ్ లో తీర్చుకునేవాడు అనమాట. లైఫ్ లో తను పడ్డ బాధ అంతా కూడా తీసుకొచ్చి ఆ రింగ్ లో ఒక్క పంచ్ తోటి తీర్చుకునేవాడు. 18 years కే, కేవలం 18 years కే, 16 years కి ట్రైనింగ్ స్టార్ట్ చేసి 18 years కే ఫస్ట్ MMA మ్యాచ్ ఆడతాడు టేట్. మళ్ళీ లైఫ్ ని మెల్లగా ట్రాక్ లోకి తీసుకొస్తాడు. ఒక్క మ్యాచ్ ఆడినందుకు $75,000 తీసుకునేవాడు ఆ టైంలో. అంటే ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేస్తే 16 lakhs ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 to 18, 18 to 19 ఆ పర్టికులర్ టైంలో అతను ఎర్న్ చేసేవాడు. మెల్లమెల్లగా కిక్ బాక్సింగ్ లో తోపయ్యాడు. 4 time వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. సో ఒకరోజు ఫైట్ జరుగుతున్నప్పుడు ఏమైంది అంటే టేట్ కి ఒక పెద్ద ఇంజురీ అయింది అనమాట. సో దానికి డాక్టర్ చాలా రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. సో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను ఆలోచిస్తే ఆయన రియలైజ్ అయింది ఏంటి అంటే, అతనికి వచ్చిన థాట్ ఏంటి అంటే, అరే లైఫ్ రిస్క్ చేస్తున్నానేమో, అంటే నేను మనీ వెనకాల పరిగెడుతూ మనీ సంపాదించడం కోసం నేను ఇన్ని దెబ్బలు తగిలించుకుంటున్నానా, ఇంత పెయిన్ తీసుకుంటున్నానా, అంటే నాకు వచ్చే 60 లక్షలు నేను సంపాదించడం కోసం ఇన్నిసార్లు దెబ్బలు తినాలా, ఇంత హార్డ్గా ట్రైన్ చేయాలా, అండ్ ఆ 60 లక్షల్లో కూడా మేనేజర్స్కి కొంత మనీ ఇవ్వాల్సి వస్తుంది, అతని ట్రైనింగ్కి కానివ్వండి, అతని లైఫ్ స్టైల్కి కానివ్వండి, అతని మార్కెటింగ్కి కానివ్వండి, అసలు మనీ మిగిలేవే కాదు. అండ్ ఇతని ఇంజురీస్కి, ఇఫ్ ఏదన్నా ఒక పెద్ద బాక్సింగ్ గేమ్లో ఇతనికి ఏదన్నా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, ఒకవేళ ఆయన చనిపోయాడే అనుకోండి, సో ఇవన్నీ కూడా ఆయన హాస్పిటల్ బెడ్లో రియలైజ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఏంది మనకేమన్నా తేడా జరిగితే ఏంది పరిస్థితి, అండ్ ఈ కొద్దిపాటి అమౌంట్ సంపాదించడానికి ఇంత కష్టపడుతుంది, వరల్డ్లో ఎంతో మంది ఉన్నారు స్మార్ట్గా ఆలోచించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, స్మార్ట్గా ఆలోచించి వాళ్ళు నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ నేను ఇంత గొడ్డులా కష్టపడినా కూడా నాకు ఇంత అమౌంట్ వస్తుందా, ఇలాంటి 100 thoughts
హాస్పిటల్లో టేట్ మైండ్ లో వచ్చాయి. సో ఈ విషయం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రియలైజ్ అయ్యాడో 28 years కి కిక్ బాక్సింగ్ కి రిటైర్మెంట్ అయితే ఇచ్చేసాడు అనమాట. చూడండి 4 times వరల్డ్ ఛాంపియన్, కిక్ బాక్సింగ్ లో మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, లైఫ్ ని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. బట్ అయినా కూడా ఈ పాయింట్ రియలైజ్ అయిన తర్వాత టేట్ మొత్తం కిక్ బాక్సింగ్ నే వద్దనుకున్నాడు. సో కిక్ బాక్సింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా 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 వీక్ అయ్యారు. అండ్ ఒక పర్టికులర్ టైంలో టేట్ ఏం చేశాడు అంటే ఒక రూమ్ లో తనని తను ఐసోలేట్ చేసుకొని ఎవరిని కలవకుండా, ఏమి తినకుండా, ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా, అసలు తనకి ఏమున్నాయి, ఎసెట్స్ ఏమున్నాయి, లైబిలిటీస్. ఎసెట్స్ అంటే మనకి డబ్బులు తెచ్చి పెట్టేవి, లైబిలిటీస్ అంటే మన డబ్బుల్ని ఖర్చు పెట్టేలా చేసేవి. సో అతనికి అసలు ఏం ఎసెట్స్ ఉన్నాయి, అతను ఏం చేయగలడు, వరల్డ్ ఎలా రన్ అవుతుంది, దీన్ని ఎలా రన్ చేయొచ్చు, మనం ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, నెక్స్ట్ చేయాల్సిన ప్లాన్ ఏంటి, తనని తాను ఐసోలేట్ చేసుకొని ప్లాన్ అయితే వేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ టేట్ కి ఒక్క ఎసెట్ కూడా లేదు, పేపర్ మీద తను ఒక్క ఎసెట్ కూడా రాయలేకపోయాడు ఎక్సెప్ట్ ఆ 6 గర్ల్ ఫ్రెండ్స్. ఎస్, టేట్ కి గర్ల్ ఫ్రెండ్స్ తప్ప అసలు ఏం లేదు. ఆ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎలా వచ్చారు అంటే, నువ్వు పెద్ద కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అయినప్పుడు రింగ్ గర్ల్స్ ఉంటారు కదా, అంటే బోర్డు పట్టుకొని రౌండ్ 1 రౌండ్ 2 అంటారు కదా. సో మీరు ఎప్పుడైతే విన్ అవుతారో అప్పుడు మీరు ఆ గర్ల్ తో హుక్అప్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఫ్యూర్ కిక్ బాక్సర్, మంచి బాడీ ఉంటుంది అండ్ చాలా మంది విమెన్ నీకు తెలిసే ఉంటారు, ఈజీగా అట్రాక్ట్ అవుతారు, ఈజీగా చేయొచ్చు, సెక్స్ చేయొచ్చు, ఈజీగా ఈ కమిట్మెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో టేట్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందులో ఈ 6 గర్ల్ ఫ్రెండ్స్ రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు. సో పేపర్ లో 6 గర్ల్ ఫ్రెండ్స్ తప్ప ఇతనికి అసలు ఏమీ లేదనమాట. ఓ కార్ కానీ, ఓ బంగ్లా కానీ ఇప్పటి వరకు బిల్డ్ చేసుకునే అసెట్స్ ఏమీ లేవు, అన్ని ఖర్చులే ఉన్నాయి. సో అలా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆయనకు ఒక పాపప్ వస్తుంది ఆ ల్యాప్టాప్ లో, ఐసోలేట్ చేసుకున్న రూమ్ లో ఒక పాపప్ వస్తుంది. ఈ ఒక్క పాపప్, బిజినెస్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు వచ్చిన ఒక్క పాపప్, లైవ్ గర్ల్స్ తో మాట్లాడాలి అనుకుంటే క్లిక్ చేయండి అనే ఈ ఒక్క పాపప్ టేట్ లైఫ్ ని మొత్తం మార్చేసింది. సో టేట్ కి ఒక ఐడియా వచ్చింది, అదేంటి అంటే టేట్ కి ఉన్న ఎసెట్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఆ గర్ల్ ఫ్రెండ్స్ తో ఇదే ఆన్లైన్ బిజినెస్, ఇదే వెబ్ క్యామ్ బిజినెస్ చేద్దాము అనే ఒక ఐడియా వచ్చింది. సో వాళ్ళందరిలో టేట్ కి బాగా క్లోజ్ అయిన 6 గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇంటికి పిలుస్తాడు, వాళ్ళందరికీ ప్లాన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 6 గర్ల్ ఫ్రెండ్స్ లో 2 మాత్రమే ఈ వెబ్ క్యామ్ బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటారు. ప్లాన్ సింపుల్, వెబ్ క్యామ్ త్రూ బాయ్స్ తో మాట్లాడాలి, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, బట్టలు విప్పేసి అన్ని చూపించాలి, వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయాలి. ఇది చేసినందుకు ఆండ్రూ టేట్ 50% తీసుకుంటాడు, గర్ల్స్ కి 50% ఇస్తాడు. సో ఇది ఈ వెబ్ క్యామ్ బిజినెస్ ఏదైతే ఉందో అది అప్పుడు టేట్ చేసినప్పుడు కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా ఎన్నో కంపెనీస్ ఈ వెబ్ క్యామ్ బిజినెస్ చేస్తున్నాయి, ఇప్పుడు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా దీని డిమాండ్ ఖచ్చితంగా గ్రో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్. అది ఎక్కడ దొరుకుతుంది అంటే డిఫరెంట్ అమ్మాయిలు చూసినప్పుడు, వాళ్ళు చెప్పింది చేసినప్పుడు, సీరియస్లీ పాన్ చూసేటప్పుడు ఒక మనిషి దేని గురించి ఆలోచించాడు, నువ్వు వాళ్ళని ఆ టైంలో ఏం అడిగినా ఇచ్చేస్తాడు అనమాట. సో అది ట్రిగర్ పాయింట్. సో ఈ అమ్మాయిలు మెల్లమెల్లగా వాళ్ళని రొమాంటిక్ మూడ్ లోకి దింపి, అది చూపించి ఇది చూపించి టెంప్ట్ చేసి వాళ్ళు మనీ అడిగితే ఈజీగా ఇచ్చేస్తారు. సో అలా ఈ బిజినెస్ చాలా బాగా క్లిక్ అయింది టేట్ కి. సో ఈ బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఎంతో అందమైన గర్ల్స్ ఈ బిజినెస్ లోకి జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళకి మెసేజ్ చేయడం రావట్లేదు. అంటే వాళ్ళు అన్ని ఇప్పి చూపిస్తున్నారు కానీ ఆ కస్టమర్ తో మాట్లాడడం కానీ, లైవ్ లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం రావట్లేదు అనమాట. సో అప్పుడు టేటే 4-5 ల్యాప్టాప్లు తన ముందు పెట్టుకొని వాడితోటి వీడితోటి అందరితోటి ట్రిగర్ అయ్యేటట్టు మెసేజ్ చేసి డబ్బులు తీసుకునేటోడు. సో 2015 వచ్చేసరికి టేట్ దగ్గర 75 గర్ల్స్ ఉన్నారు. అన్ని బాగానే నడుస్తున్నాయి అనుకున్న టేట్ ఇంటికి 3 AM కి పోలీసులు వచ్చి డోర్ నాక్ చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. రీజన్, ఒక గర్ల్ తో మిస్బిహేవ్ చేయడం వల్ల ఆ గర్ల్ పోలీసులకి కంప్లైంట్ చేస్తుంది టేట్ మీద. సో ఇంగ్లాండ్ అనేది చాలా స్ట్రిక్ట్ కంట్రీ, వాళ్ళు ఆ కంట్రీలో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ఎప్పటికైనా రిస్క్ అని చెప్పి మొత్తం వరల్డ్ లోనే మోస్ట్ కరప్టెడ్ కంట్రీ అయిన రొమేనియాకి వీళ్ళు షిఫ్ట్ అవుతారు. రొమేనియాలో పోలీసులది కాదు, పవర్ఫుల్ పీపుల్ ది నడుస్తుంది, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాడిదే నడుస్తుంది, మాఫియా నడుస్తుంది. సో ఇంగ్లాండ్ లో పోలీసులకి దొరికిన తర్వాత అక్కడ నుంచి అడ్డా మొత్తం రొమేనియాకి షిఫ్ట్ చేసిన తర్వాత వెబ్ క్యామ్ బిజినెస్ అయితే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేకపోయాడు. సో ఇక అక్కడ ఉన్న యుఎస్సి క్లబ్ లో కామెంటరీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు, ఎందుకంటే ఈయన కిక్ బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి. దెన్ హీ రియలైజ్డ్, అక్కడ ఉన్న మల్టిపుల్ మ్యాచెస్ చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ప్రతి మ్యాచ్ కూడా ఒకటే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. సో ఈ కెసినో రొమేనియాలో చాలా ఫేమస్ అండ్ యూరోప్ లో కూడా దీనికి 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఒక్క డేకి ఇది $18 million ఎర్న్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత టేట్ ఆగుతాడా, వెళ్ళి పార్ట్నర్షిప్ అడుగుతాడు, నేను మీతో కొలాబరేట్
కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నారు, నేను మీతో పార్ట్నర్ అవ్వాలి అనుకుంటున్నారు, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అంటాడు. ఎవరైనా, అది టేట్ అయినా తోప్ అయినా ఎవడైనా సరే, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్న కంపెనీకి వెళ్ళి నన్ను పార్ట్నర్ జాయిన్ చేసుకోండి అంటే ఎవడు జాయిన్ చేసుకుంటాడు? సేమ్ ఆ కెసినో పీపుల్ కూడా నేను జాయిన్ చేసుకోము అని చెప్పారు. కానీ టేట్ ఏదో ఒక వే ఫిగర్ అవుట్ చేసుకుంటాడు. సో అప్పు చేసి కొంత సేవింగ్స్ చేసి డబ్బులు అక్కడ నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ నుంచి తీసుకొచ్చి దాని ఫ్రాంచైజ్ అయితే తీసుకుంటాడు. సో ఫ్రాంచైజ్ కూడా వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అంటే, రొమేనియాలో ఇంకొక కెసినో ఉంటుంది అనమాట, అది కూడా కొంచెం పాపులర్. సో దానికి ఆపోజిట్ గా నేను ఫ్రాంచైజ్ పెట్టి నేను ప్రాఫిట్ ఎర్న్ చేస్తాను అన్న పాయింట్ ఆ ఫౌండర్స్ కి చెప్పినప్పుడే వాళ్ళు అరే ఇదేదో బాగుంది, ఒకవేళ సక్సెస్ అయితే ఆ కాంపిటీషన్ కున్న జనాలందరూ కూడా మన దగ్గరికి వస్తారు, ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లయినా ఫ్రాంచైజ్ అయితే తీసుకుంది మనకి రాయల్టీ వస్తుంది కదా. ఈ విన్ విన్ సిచ్యువేషన్ లో టేట్ కి ఫ్రాంచైజ్ అయితే ఇస్తారు. ఇక్కడ వాళ్ళ కెసినోకి టేట్ తీసుకున్న ఫ్రాంచైజ్ కెసినోకి రెండిటికి మధ్యన ఒక స్టార్ బర్గ్స్ కాఫీ అయితే ఉంది. సో క్లియర్ గా వినండి, అప్పుడు టేట్ ఏం చేశాడో, ఎలా ఆలోచించాడో ఒకసారి క్లియర్ గా వినండి. ఇక్కడ ఈ కెసినోకి వెళ్తున్న పీపుల్ అందరూ కూడా మన దగ్గరికి రావాలి, ఈ స్టార్ బర్గ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావాలి. స్టార్ బర్గ్స్ లో ఉన్న వాళ్ళు ఎందుకు రావాలి అనుకున్నాడు అంటే, ఇక్కడ స్టార్ బర్గ్స్ చాలా ఫేమస్ అండ్ కాఫీ కోసం చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? కాఫీ. ఇక్కడ కెసినోకి వెళ్ళే వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు. సో మన కెసినోకి రావాలి అంటే అమ్మాయిని నేకెడ్ గా బికినీలో వేసి కాఫీ సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు కెసినోలో. మందు సర్వ్ చేశాడు, కాఫీ కూడా సర్వ్ చేశాడు. సో ప్రజలందరికీ కాఫీ కెసినోలో కూడా దొరుకుతుంది విత్ బికినీ వేసుకున్న అమ్మాయిలు. అది స్టార్ బక్స్ చేయలేడు. స్టార్ బక్స్ ఎప్పుడు కూడా బికినీ వేసుకున్న అమ్మాయిలతో కాఫీ సర్వ్ చేయలేదు. కెసినోలో చేయొచ్చు, అలాగే టేట్ చేయించాడు. సో ఇక్కడ కాఫీ కస్టమర్, జనరల్ కస్టమర్స్ అందరూ కూడా మెల్లమెల్లగా ఈ కెసినోకి అట్రాక్ట్ అయ్యారు. అండ్ బికినీలో వేసుకున్న అమ్మాయిలతో కెసినో అనేసరికి వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. సో అలా టేట్ చాలా తక్కువ టైంలోనే వాళ్ళ కాంపిటీటర్ని ఓడించి ఈ కెసినో వాళ్ళకి హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే చూపించాడు. అప్పటి నుంచి టేట్ కెసినో బిజినెస్ కి ఎంటర్ అయ్యాడు. అండ్ టేట్ కి బాగా కలిసి వచ్చింది, ఎప్పటికీ కలిసి వచ్చేది తన బ్రదర్. ఆండ్రూ టేట్ కి ఒక బిగ్ బ్రదర్ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడానికైనా రెడీ. వీళ్ళిద్దరికి సేమ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, సేమ్ కార్లోనే వీళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా సేమ్ ఫ్లైటే వీళ్ళు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే కార్కి యాక్సిడెంట్ అయినా ఫ్లైట్కి యాక్సిడెంట్ అయినా కూడా వీళ్ళు కలిసే చచ్చిపోతారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వీళ్ళు కలిసే ఉండాలి. మీకు అలాంటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి, బ్లడ్ నుంచి ఉన్నప్పుడు మీకు ఒక వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నన్ను నమ్మి ఒకడు ఉన్నాడు అంటే కలిసి చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. సో ఆండ్రూ టేట్కి పెద్ద ప్లస్ అంటే వాళ్ళ బ్రదరే. సో కెసినో బిజినెస్ మెల్లగా గ్రో అవుతుంటే ఆండ్రూ టేట్ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అది వచ్చేసి వార్ రూమ్. దిస్ ఈస్ ఎ గ్లోబల్ నెట్వర్క్. ఇది అన్ని కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంది. సో ఈ గ్రూప్ లో ఎవరైతే మ్యాట్రిక్స్ నుంచి తప్పించుకొని బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. కానీ ఫీజు చాలా భారీగా ఉంటుంది. $8,000 పే చేయాలి, అంటే ఇండియన్ రూపీస్ ప్రకారం 6 lakh rupees. ఈ గ్రూప్ లో మీకు మెంటర్స్ అందరూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తారు. సో ఈ గ్రూప్ అనేది జాబ్ చేసే వాళ్ళకి అస్సలు కాదు. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు అసలు ఈ గ్రూప్ కి అప్లై కూడా చేసుకోలేరు అనమాట. ఎవరి శాలరీ అయితే 10,000, 20,000, 30,000 ఉందో వాళ్ళు అస్సలు దీనికి అప్లై చేసుకోలేరు. అప్లై చేసుకున్నా కూడా అది ఆ కోర్స్ వాళ్ళకి వర్త్ కాదు. ఎవరైతే కోట్లు సంపాదించాలి అన్న డ్రీమ్స్ తోనే ఉన్నారో వాళ్ళకే ఈ కోర్స్ అని చెప్పేసి వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. వార్ రూమ్ లో ఉన్న అందరి పార్టిసిపెంట్స్ కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఇట్స్ అ హ్యూజ్ నెట్వర్క్ అనమాట. ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, గ్యాదరింగ్స్ కూడా జరుగుతాయి, దానికి టేట్ కూడా అటెండ్ అవుతారు. సో 2020 వరకు అంతా బాగానే ఉంది. వార్ రూమ్ కానివ్వండి, కెసినోస్ కానివ్వండి, వెబ్ క్యామ్ బిజినెస్ కానివ్వండి, అన్ని మంచిగా గ్రో అవుతున్నాయి. సో 2020 వచ్చేసరికి టేట్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. అదే లాక్డౌన్. 2020 లాక్డౌన్, కరోనా లాక్డౌన్. దీనివల్ల టేట్ కి ఏం ఎఫెక్ట్ అయింది అంటే, యూరోప్ లో తను బిల్డ్ చేసిన ఆ కెసినో ఎంపైర్ ఏదైతే ఉందో అది లాక్డౌన్ వల్ల బాగా ఎఫెక్ట్ పడింది అనమాట. సో లాక్డౌన్ లో ఎవరు కూడా ఏమీ ఓపెన్ చేయలేకపోయారు. అండ్ కెసినోస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఎందుకంటే వెబ్ క్యామ్ కన్నా కూడా కెసినోస్ నుంచే తనకి బాగా మనీ వస్తుంది. అండ్ ఈ వార్ రూమ్ కన్నా కూడా కెసినోస్ నుంచే తనకి చాలా ఎక్కువ మనీ వస్తుంది. సో కెసినోస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ టేట్ కి కష్టాలు మొదలయ్యాయి. సో అప్పుడు టేట్ కి అర్థమైంది ఏంటి అంటే, ఈ కరోనాలో నేను గెలవాలి అంటే, నేను మనీ ఎర్న్ చేయాలి అంటే నేను డిజిటల్ అవ్వాలి, నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, సోషల్ మీడియాని మొత్తం షేక్ చేయాలి. అలా షేక్ చేయగలిగితేనే, కరోనాలో అందరూ ఖాళీగా ఉంటారు, కొంపల్లో కూర్చొని ఉంటారు. సో వాళ్ళ ఫోన్స్లోకి నేను దూరగలిగితేనే నేను ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయగలుగుతాను అని టేట్ డిసైడ్ అయ్యాడు.
ఇక్కడ చూడండి, టేట్ స్కామరా లేకపోతే ఇంకొకడ పక్కన పెట్టండి, ఆయన చేసిన కోర్సులు ఖచ్చితంగా నార్మల్ పీపుల్కి వాల్యూ యాడ్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం వెస్టర్న్ కల్చర్. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బిజినెస్ చేయాలి అంటే నీకు అసలు రూల్స్ ఉండొద్దు, రిలేషన్స్ ఉండొద్దు, అది ఇది అంటాడు. అది మన ఇండియన్ పీపుల్కి అది వర్కౌట్ కాదు. సో ఆయన స్కామరో లేకపోతే ఇంకోటో పక్కన పెట్టేస్తే హిస్ 4 times వరల్డ్ ఛాంపియన్. దానికన్నా ఎంతో గట్స్ ఉండాలి, ఒక రింగ్లోకి వెళ్ళి ఒకరిని పని చేయడానికన్నా ఎంతో గట్స్ ఉండాలి. అండ్ ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన వెబ్ క్యామ్ గర్ల్స్ నుంచి లేకపోతే ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు చెస్ పోయినా ఆయన ఇంకోటి కనుక్కున్నాడు, అక్కడ నుంచి ఇంకోటి అయినా కూడా ఇంకోటి కనుక్కున్నాడు, అక్కడ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఆయన కామెంటరీ చేస్తున్నప్పుడు డబ్బులు లేకపోయినా ఇంకోటి కనుక్కున్నాడు, వెబ్ క్యామ్ గర్ల్స్ది క్లోజ్ అయిన తర్వాత కూడా ఇంకోటి కనుక్కున్నాడు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకోటి కనుక్కున్నాడు. ఎక్కడ కూడా ఆయన లైక్ మనం ఎట్లా అంటే ఒకటే బిజినెస్ దానికే స్టిక్ అయి ఉంటాం, డైవర్సిఫై అస్సలు చేయం, దాన్నే గ్రో చేయాలి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఈయన క్విక్గా అంటే జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year క్రేజీ ఐడియాస్ తోటి బిజినెసెస్ని గ్రో చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఆడు మంచోడో చెడ్డోడో పక్కన పెడితే అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. సో టేట్ ఏం చేశాడు అంటే, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అంటే చాలా బోల్డ్గా మాట్లాడాలి. అంటే మనం పాస్ చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్ని షేక్ చేయాలి. నో పాయింట్, అతనికి ఆ స్టేట్మెంట్ అనేది ప్లస్ అవ్వాలి మైనస్ అవ్వాలి అన్నది అసలు పాయింటే కాదు. సో చాలా మంది ఏం చేస్తారు అంటే, లైక్ ఇప్పుడు టేట్ కానీ ఆర్జీవి కానీ నేను పర్సనల్గా కలిసాను, నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు అసలు కేర్ చేయరు సొసైటీని, వీళ్ళని మనం కేర్ చేస్తాం అనమాట. అరే ఆర్జీవి ఏదో ట్వీట్ పెట్టాడు రా, వాడు సరదాగా పెడతాడు. సో ఇప్పుడు టేట్ ఉన్నాడు, టేట్ కూడా సరదాగా ట్వీట్ చేస్తాడు, అది ఖచ్చితంగా సొసైటీని ఇంపాక్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటే ట్వీట్ చేస్తాడు, కానీ సరదాగా. అది పాజిటివ్ వేలో ఉండాలా నెగిటివ్ వేలో ఉండాలా అది పక్కన పెట్టేసి, లాంగ్ రన్లో సోషల్ మీడియాలో ఎవ్రీ టైం వైరల్ అవుతూ ఉండాలి, ఎవ్రీ టైం మనది సోషల్ మీడియాలో నడవాలి అంటే మనం ఏదో ఒక ఫాల్తూ స్టేట్మెంట్ వదలాలి. ఆ స్టేట్మెంట్స్ అనేవి సోషల్ మీడియాని షేక్ చేయాలి. సో టేట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, ఎవ్రీ సింగిల్ గర్ల్ విల్ స్లీప్ విత్ యూ ఫర్ మనీ, దే జస్ట్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రైజెస్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో అన్నిట్లో పాస్ చేశాడు అనమాట. ఐ గో అవుట్ అండ్ ఫక్ అండ్ ఐ కమ్ బ్యాక్ టు హర్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ హర్ అండ్ ఐ ఓన్లీ లవ్ మై గర్ల్, దట్స్ నాట్ చీటింగ్, దట్స్ ఎక్సర్సైజ్. సో ఇలాంటి స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో కోవిడ్ టైంలో దన రోజుకి 2 రోజుకి 3 రోజుకి 4 పంపించేటోడు అనమాట. ఇలాంటి స్టేట్మెంట్లు సేమ్ ఆర్జీవిని తీసుకోండి. ఆర్జీవి ఏమంటాడు, ప్రతి ఒక్క వైఫ్ సన్నీ లియోన్ లాగా లైక్ మెన్ని సాటిస్ఫై చేయాలి అంటాడు, లేకపోతే సీఎం మీద కామెంట్ చేస్తాడు, ఇంకొకటి మీద కామెంట్ చేస్తాడు. సో ఇలా కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతిసారి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అంటే మీరు ఒక గొప్ప సినిమా తీసి ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మీరు వచ్చినా కూడా మీకు అంత ఫాలోయింగ్ అంత ఫ్యాన్ బేస్ ఉండదు ఈ సోషల్ మీడియా వరల్డ్లో. సో మీరు ఎల్లప్పుడూ కూడా మీరు ట్రెండ్లోనే ఉండాలి అంటే ఇలాంటి స్టేట్మెంట్లు, అది సొసైటీకి మంచా చెడా పక్కన పెడితే ఇలాంటి వైరల్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉండాలి. సో దాట్స్ వాట్ టేట్ డిడ్. సో సోషల్ మీడియాని షేక్ చేశాడు ఇలాంటి స్టేట్మెంట్స్తో. సో ఆ పోస్ట్ల కింద ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం, అరే ఎవడ్రా వీడియో అని చెప్పేసి మార్కెట్లో బాగా ఒక యుఫోరియా క్రియేట్ అయింది అనమాట. దెన్ అతను లైఫ్ స్టైల్ చూపించడం స్టార్ట్ చేశాడు. అంటే నాకు ఈ కార్ ఉంది, నాకు ఆ కార్ ఉంది, నేను ఇంత రిచ్గా తిరుగుతాను, నేను స్విమ్మింగ్ పూల్లో చేస్తాను, లేకపోతే నేను అమ్మాయిలతో తిరుగుతాను, అమ్మాయిలు అందరూ బికినీలు వేసుకొని తన ముందు డాన్స్ వేసేవాళ్ళు, సిగార్ కొట్టుకుంటూ స్టైల్గా ఉండేవాడు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా టేట్ లైఫ్ స్టైల్ని చాలా తక్కువ టైంలోనే అందరూ అబ్జర్వ్ చేశారు. ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల, ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాడు ఎవడో అని తెలుసుకోవడం వల్ల, అక్కడికి వెళ్ళి ఆయన లైఫ్ స్టైల్ చూడడం వల్ల. సో టేట్ ఎప్పుడైతే బాగా ఫేమస్ అయ్యాడో, దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్పి హస్లర్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు. సో ఈ హస్లర్ యూనివర్సిటీ నేమ్ చేంజ్ అయింది, ఇప్పుడు ద రియల్ వరల్డ్. సో ఇందులో ఏంటి అంటే సేమ్ వార్ రూమ్ లాగానే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అంటే ట్రేడింగ్ గురించి కానివ్వండి, హెల్త్ గురించి కానివ్వండి, ఫిట్నెస్ గురించి కానివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్. సో ఇలా ప్రతి ఒక్కటి డిఫరెంట్ కోర్సెస్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి $50 per month. మీరు ప్రతి ఒక్క కోర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. మార్కెట్ లో చాలా మంది ఈ కోర్సెస్ బిజినెస్ చేస్తున్నారు, కానీ టేట్ చేసినంత ఫాస్ట్ గా, టేట్ చేసినంత తెలివిగా, టేట్ చేసినంత స్కేల్లో ఎవరు కూడా చేయలేదు. సో ఇప్పుడు టేట్ చేసిన కోర్సెస్ కానివ్వండి, ఈ రియల్ వరల్డ్ కోర్సెస్ మనకేమైనా హెల్ప్ అవుతాయా అంటే ఖచ్చితంగా నా సైడ్ నుంచి చెప్పాలి అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఎందుకంటే అది టోటలీ వెస్టర్న్ కల్చర్. సో అక్కడ మనల్ని మోటివేట్ చేసే పద్ధతి ఏంటి అంటే, డోంట్ గివ్ ఎ ఫక్, అసలు సొసైటీకి ఫక్, అసలు మీరు ఏం చేయకండి, సొసైటీని కేర్ చేయకండి అన్న పాయింట్లో అక్కడ మనకి మోటివేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ చెప్పే థింగ్స్ కానివ్వండి అవన్నీ కూడా కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్కి దగ్గరగా ఉంటాయి అనమాట. అంటే లీగల్గా మనం కష్టపడి సంపాదించి అలాంటి థింగ్స్ ఉండవు అనమాట. ఇల్లీగల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళు కోర్సెస్ చెప్పినా కూడా స్టాక్ మార్కెట్లో లూప్ హోల్స్ యూజ్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించవచ్చు, క్విక్గా ఎలా సంపాదించవచ్చు. సో
ఇలాంటి థింగ్స్ అక్కడ చెప్తారనమాట. పీపుల్ని ఎలా స్కామ్ చేయొచ్చు, పీపుల్ని ఎలా అంటే పీపుల్ సైకాలజీ గురించి నేర్పించి వాళ్ళని ఎలా ఫూల్స్ చేయొచ్చు. సో బిజినెస్లో కూడా జస్ట్ నీ ఐడియా మీద ముగ్గురు ఇన్వెస్ట్ చేస్తారు. వన్ ఫ్యామిలీ, ఇంకొకడు ఇన్వెస్టర్, ఇంకొకడు వచ్చేసి ఫూల్. సో ఈ ఫూల్స్ని టార్గెట్ చేస్తారు. ప్రజలందరినీ ఉల్లు చేసి మనం కోట్లు ఎలా సంపాదించాలి, వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, బికాస్ వీ షుడ్ నాట్ గివ్ ఎ ఫక్ టు ది సొసైటీ అన్న పాయింట్లో అక్కడ కోర్సెస్ కానివ్వండి, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఉంటుంది. సో అది మన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అది వర్కౌట్ అవ్వదు. సో ఇది ఆండ్రూ టేట్ గురించి కంప్లీట్ వీడియో. సో నేను నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి పీపుల్ ఆర్జీవి గారు కానివ్వండి, లేకపోతే ఆండ్రూ టేట్ కానివ్వండి, ఇలా చాలా మంది పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్లో 100 కోట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు, నేను 10 మంది అమ్మాయిలతో ఫక్ చేస్తున్నాను అనుకున్నప్పుడు, వాళ్ళు సొసైటీ గురించి అసలు కేర్ చేయరు. వాళ్ళు ఏదో సరదాగి ఏదో సొసైటీలో ఏదో ఒకటి గెలకాలి అని చెప్పేసి 2 వర్గాలు కొట్టుకుంటా ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ. సో ఇలాంటి పీపుల్ వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు వైరల్ అవ్వడం కోసం, వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం మార్కెట్ని మొత్తం గెలుకుతూ ఉంటారన్నమాట. సో మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అది మీకు వర్కౌట్ అవ్వదు. సో నా సైడ్ నుంచి నేను చెప్పాలి అనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు ఏ లెవెల్లో స్కేల్ చేశారో, వాళ్ళు ఏ లెవెల్లో ముందుకు వెళ్ళారో అలాంటి థింగ్స్ ఇన్స్పైర్గా తీసుకోండి కానివ్వండి. సేమ్ ప్యాటర్న్స్ మీరు వర్కౌట్ చేయాలి అని ట్రై చేయకండి. నా సైడ్ నుంచి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే బ్యాలెన్స్. సో లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు 18 to 25 years పిల్లలు నా పేజ్ని ఫాలో అవుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటు మనం మరీ లంగా పనులు చేసి మరీ వరస్ట్ అయిపోకూడదు, ఇటు మరీ మంచి పనులు చేసేసి మనం ఎర్రోడు కూడా అయిపోకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, చాలా బ్యాలెన్స్గా ఉండాలి. అటు మరీ ఇల్లీగల్ సైడ్కి వెళ్ళిపోకూడదు, ఇటు మరీ లీగల్ సైడ్కి వెళ్ళిపోకూడదు. చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఇటు మరీ మంచిగా బిజినెస్ చేయకూడదు, ఇటు మరీ మోసం చేస్తూ బిజినెస్ చేయకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఏది ఎక్కడ ఎంతవరకు చూపించాలి, ఏది ఎక్కడ ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళాలి, ఏది ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు ఎవరితో రిలేషన్ అనేది ఎంతవరకు కంటిన్యూ చేయాలి, ఈ థింగ్స్ అనేవి, ఈ లిమిట్స్ అనేవి మనకి తెలిసి ఉంటే మనం చాలా మంచిగా గేమ్ ప్లే చేయగలం. ఇఫ్ లేదన్నా నాకు ఆగుతలేదు, నేను మొత్తం ఉరకాలి అనుకుంటే లైఫ్ అంతా చిందరవందరగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు టేట్కి వచ్చేసి 34 years మాత్రమే. సో ఇప్పుడు ఆ 34 yearsలో ఆయన మంచి సైడ్ రావాలి అనుకున్నా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని థింగ్స్ చేసి ఆబ్వియస్లీ వాడు చేయడు, ఆబ్వియస్లీ ఎవడు చేయడు. ఇఫ్ అతను ఏదన్నా రియలైజ్ అయ్యి మళ్ళా రావాలి అనుకున్నా కూడా, అతను చేసిన ఈ చెత్త ఏదైతే ఉందో, అతను మేబీ ఆ కోర్సెస్ ఎంతోమందికి హెల్ప్ అవ్వచ్చు, ఎంతోమందిని మోసం చేసి ఉండొచ్చు, మేబీ ఆ కెసినోస్ వల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఈ థింగ్స్ అన్ని కూడా చరిత్రలో ఎప్పటికీ ఉంటాయి. సో ఈ థింగ్స్ అన్నిటిని కూడా మార్చలేము. అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ అతను లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని కూడా ఏం చేయలేము. సో అందుకే ఇట్స్ 70 to 80 years ఆఫ్ లైఫ్. అండ్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా కూల్గా, చాలా కామ్గా, చాలా పేషెన్స్గా, చాలా ఫాస్ట్గా మెల్లగా వర్క్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉండడం బెటర్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో బాయ్స్. ఐ లవ్ యూ ఆల్. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేయాలి అని వీడియోస్ చేయను. ఐ టెల్ ద ట్రూత్. అండ్ నా పర్స్పెక్టివ్ కూడా చెప్తాను. మీ పర్స్పెక్టివ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ లవ్ యూ సో మచ్.